ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మన యాత్రా డిపార్ట్మెంట్ ఈసారి చాలా పవర్ఫుల్ సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చింది. సో నేను దాన్ని సౌండ్ సిస్టమ్ సరే ఈసారి డివోటీస్ ఇంకా బాగా వినొచ్చిన ఆ యాంగిల్ ఆలోచించాను. కానీ మా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి ఇప్పుడు అర్థమవుతుంది. ప్రభు జనాలు కిలోమీటర్ దూరంలో ఉంటారు కూడా నాకు తెలుసు. అక్కడ చోటు కిలోమీటర్ దూరంలో వాళ్ళు కూర్చున్నారు, అక్కడ వాళ్ళకు కూడా వినిపించాలని చెప్పి. సో ఐ థింక్ ఆ పర్పస్ కాదేమో. కాబట్టి ఇక్కడ దగ్గరికి వచ్చేయండి, మిమ్మల్ని సిగ్గుపడద్దు, రండి రండి రండి. సో కమ్ ఫ్రంట్. నాకే మూడో కన్నేం లేదు, మిమ్మల్ని ఏం భస్మ చేయను. దగ్గర రండి, నేను ప్యూర్ వెజిటేరియన్నే, మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తాను, నాకేం ఆకలి లేదు. అందరు దగ్గర రావాలి. ఎంత దగ్గరికి వస్తే అంత ఎక్కువ మరిసి వస్తుంది. మరియు మనం ఈరోజు చాలా విల్ డిస్కస్ వెరీ స్పెషల్ లీలా. మీలో చాలామంది ఈ స్టోరీ వినుండరు పూర్తిగా. అంటే ఇన్ జనరల్గా రెగ్యులర్గా మనం ఎప్పుడు వినని సబ్జెక్ట్ ఈరోజు చెప్పబోతున్నాను నేను. అందరూ శ్రద్ధగా వినాలి. అండ్ ఇక్కడ టెంపుల్ వాతావరణం ఉన్నామంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ ఆస్పిషియస్, బట్ స్టిల్. సో మీరందరూ ఫుల్ ఉత్సాహంగా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తే నాకు కూడా జోష్ వస్తుంది, నేను కూడా ఇంకా ఉత్సాహంగా చెప్పగలను. సో యూఆర్ రెడీ టు పార్టిసిపేట్. హరిబో చెప్పండి. హరిబో సరిపోలే. హరిబో హరిబో. ఇప్పుడు మనం ఉండే ధామం, ఈ ధామం పేరేంటి? ద్వారకా కాదు, సోమనాథ్. ద్వారకా వస్తాను. తెల్లవారు ప్రభుజీ సోమనాథ్ గురించి చెప్పే ఉంటారు, తీసుకో. సోమనాథ్ గురించి చెప్పే ఉంటారు కదా.
సో ఇది సోమనాథ్ ధామము, దిస్ హోల్ థింగ్. అండ్ ప్రస్తుతం మనం ఉండే ఏరియా, ఈ పర్టికులర్ ప్రదేశం పేరేంటి చెప్పండి? బాలికా తీర్థం అనమాట. చిన్నప్పటి నుంచి ఉంటూ ఉండేవాడిని పేరు బాలిక అంటే ఏదో చిన్న ఆడపిల్ల ఏమో అమ్మాయి ఏమో అనుకునేవాడిని. బాలిక అంటే సో బాలికా తీర్థం. ఈ యొక్క బాలికా తీర్థం అనేది దిస్ కమ్స్ అండర్ ప్రభాస క్షేత్రం. ప్రభాస క్షేత్రం విన్నారా పేరు ముందు ఎప్పుడైనా సరే? ప్రభాస్ విన్నారు కదా. ప్రభాస్ క్షేత్రం అంటే ఆంధ్ర కాదు, ఇది ప్రభాస క్షేత్రం. సో ప్రభాస్ అంటే లైట్, సన్ ఆల్సో లైట్. సో దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ఇల్యూమినేషన్. సో ఇది చాలా పవిత్రమైన ప్రదేశం, ఇది మనం ఉన్న ప్రదేశం. కాబట్టి ఈ ప్రదేశంలో మనము భగవంతుడికి సంబంధించిన ఒక చాలా మిస్టీరియస్ లీల, ఈ లీలని మౌషాల లీల అంటారనమాట. తెలుగులో ముసలం అనే పదం విన్నారు కదా. ముసలం అంటే అర్థం ఏంటంటే జనరల్గా దాన్ని ఏ సందర్భంలో వాడతారు పదాన్ని? ఇద్దరి మధ్య స్నేహం చనిపోయినప్పుడు. ఓకే, ఇంకా ముసలం అనే పదాన్ని దేనికి వాడతారు? దేశాల సంక్షోభం, సంక్షోభం. ఇంకా పర్ఫెక్ట్. ఇంకా సో ఎనీ సంక్షోభం ఇస్ ఎ గుడ్ వర్డ్. ఎనీ అంటే ఉపద్రవం, సంక్షోభం ఇలాంటి వాడడానికి మనం ముసలం అనే పదం వాడతాం అనమాట. యాక్చువల్గా దాన్ని అదే మౌషాల లీల. మౌషాల అంటే అదే ముసలం అన్నట్టుగా అనమాట. సో మౌషాల లీల అనేది ఇట్స్ వెరీ అంటే చాలా ఒక రకమైన సంక్షోభం లాంటిది. సో కానీ అది లీల, అక్కడ మౌషాల లీల. సో ఆ లీల గురించి కాసేపు మనం మీరు చర్చించుకుంటాము. సో కానీ భగవంతునికి సంబంధించిన లీలల గురించి ఎప్పుడు చర్చించుకోవాలి? చాలామంది మీరు మనం రామాయణం టీవీలో చూస్తూ ఉంటాం, మహాభారతం చూస్తూ ఉంటాం, ఎంతోమంది కథాకారులు ఉంటారు, ఎన్నో పుస్తకాలు ఉంటూ ఉంటాయి. సో చదివామనుకోండి, మీకు భగవంతునికి సంబంధించిన వివిధ లీలలు అందులో ఈజీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీరు చూడొచ్చు, ఇక్కడ బోర్డు మీద చదివారు, ఇక్కడ చదివి ఉంటారు మీరు, చదవకపోతే తర్వాత చదువురు కానీ. సో అక్కడ ఈ టెంపుల్ గురించి, ఈ యొక్క బాలికా తీర్థంలో ఈ లీల గురించి రాసి ఉంది అక్కడ. సో ఆ లీల అనేది ఉంది, మీరు చదివితే మీకు తెలుస్తుంది. జస్ట్ ఒక పారాగ్రాఫ్లో ఉంటుంది. సో ఆ లీల చదివితే ఇక్కడ మీకు ఏమైందో మీకు తెలిసిపోతుంది. బట్ దెన్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఎందుకంటే తత్వం తెలియకుండా లీల తెలుసుకుంటే ఏమవుతుంది? ఇంకొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. తత్వం అంటే ఫిలాసఫీ. తత్వం తెలిసిన తర్వాతనే మనం ఎప్పుడైనా సరే లీల తెలుసుకొని ప్రయత్నించాలన్నమాట. అండ్ నేను చెప్తున్నాను హానెస్ట్లీ, ఇస్కాన్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. ఇస్కాన్లో మాత్రమే మనకి తత్వాన్ని అరటిపండు ఒడిచినట్టుగా ఒలిచి తినిపిస్తారు. బయట చాలామందికి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వివిధ సంస్థలు ఉండొచ్చు, కానీ వాళ్ళకి లేని క్లారిటీ, వాళ్ళకి రాని క్లారిటీ ఇస్కాన్లో ఎవరైనా సిన్సియర్గా ఒక 2 ఇయర్స్ డివోటీ సాంగత్యంలో ఉండే రెగ్యులర్ క్లాసెస్ ఉంటే 2 ఇయర్స్లో లిటరల్గా ప్రతి సబ్జెక్ట్ చదవడేస్తారు అనమాట. అంటే జెన్యున్గా మనము నేను చెప్పిన కళ్ళు తెరిచి నిద్రపోతే ఏం చేయలేము, ఇస్కాన్ ఎక్స్పర్ట్ కొంతమంది డివోటీస్. బట్ అదర్వైజ్ సఫిషియంట్. సో తత్వం తెలుసుకున్నాక లేదు తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు ఆ విషయాలు ఈజీగా అర్థమవుతాయి. సో భగవంతునికి సంబంధించిన విషయాలు చూసినట్లయితే కృష్ణ ఈ సబ్జెక్ట్ చూశారు, మోస్ట్ మిస్టీరియస్ సబ్జెక్ట్. భగవంతుడు సబ్జెక్ట్స్లో తెలుసుకున్న సబ్జెక్ట్స్లో అత్యంత రహస్యమైన సబ్జెక్ట్ మరియు అత్యంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కృష్ణ. మిగతా మిగతా లీలలు, అవతారాలు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడికి సంబంధించిన ప్రతిదీ కూడా పిహెచ్డి సబ్జెక్టే. దట్ ఇస్ వై స్పెషల్ యాక్చువల్గా భగవంతుడు. అందుకని భగవంతుడు ఓపెన్గా భగవద్గీతలో కూడా చెప్పాడు. నా వెనకాల చెప్పండి, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. కొంతమంది చెప్తున్నారు, మిగతా వాళ్ళు లిప్స్ కబలాడుతున్నారు. ఇక్కడ ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ లేరండి, ఎవరు భోజనం వాళ్ళే తినాలి, ఎవరు డబ్బింగ్ వాళ్ళే చెప్పుకోవాలి. అర్థమవుతుందా? అందరూ పదార్థాలు కలిసి సౌండ్ మాత్రం రావట్లే ఇక్కడ. సో ఇక్కడ భగవంతుడే చెప్తున్నారు, జన్మ కర్మచ మే దివ్యం. ఏమన్నారు? నా యొక్క జన్మ ఆవిర్భావం మరియు నా యొక్క కర్మ, నా లీలలు కూడా ఏంటవి? కర్మ అంటే యాక్టివిటీస్, అవి కూడా ఏంటి? దివ్యం, మామూలువి కాదవి. అది సాధారణ లీలలు అని సాధారణ యాక్టివిటీస్ కాదు.
సో ఒక మనిషి గురించి ఒక వ్యక్తి గురించి, ఇక్కడ కృష్ణుడు అనే మనిషి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి కృష్ణుడు స్వయంగా చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నారంటే, నా యొక్క జన్మ మరియు నా యొక్క కర్మ యాక్టివిటీస్ను అవన్నీ ఏంటవి, అవి మామూలువి కాదు, అవి చాలా దివ్యమైనవి అని చెప్పి. సో ఏవం యో విత్ తత్వత, ఎవరైతే వాటిని సంపూర్ణంగా తత్వత వాస్తవంగా తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నారు, ఏమి త్యక్వా దేహం పునర్జన్మన, అటువంటి వ్యక్తి ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు నన్నే చేరుకుంటారు, పునర్జన్మ అనేది లేకుండా నన్నే చేరుకుంటారు అని చెప్పి. సో నా ద క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఇంత ఈజీగా భగవంతుని చేరుకోవడం ఇంత ఈజీగా, పరంపదం అంటాము, వైకుంఠధామం అంటాము, అది పొందడం ఇంత ఈజీనా? భగవంతుని యొక్క జన్మ మరియు భగవంతుని యొక్క కర్మలు అవి తెలుసుకో, అవి దివ్యమైనవి అని ఒప్పుకున్నది మాత్రాన మనం భగవంతుని చేరుకుంటామా? ఓకే ప్రభుజీ ఇప్పుడే ఒప్పిస్తున్నాను, అగ్రీడ్, ఐ యాక్సెప్ట్ కృష్ణ ఈజ్ స్పెషల్, అతని జన్మ స్పెషల్, అతని యొక్క కర్మ లీలలు స్పెషల్, కాబట్టి నేను భగవంతునికి వెళ్ళిపోతానా? భగవంతుడు అంత ఈజీ చెప్తాడా? మనం కూడా బిజినెస్ చూస్తాము, బై 1 get 1 ఫ్రీ కింద కండిషన్స్ అప్లై. ఆ కండిషన్ చదివామనుకోండి శాస్త్రిక్లో చాలా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఎక్కడ భగవంతుడు నా యొక్క జన్మ నా యొక్క లీలలు తెలుసుకుంటే సంపూర్ణంగా నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు అని చెప్పారు. కానీ మధ్యలో చిన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి అక్కడ. ఏంటో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే, ఎవరైతే వాస్తవంగా ఏవం యోగ తత్వత అని చెప్పారు. తత్వత అంటే వాస్తవంగా ఎవరైతే భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క సంబంధించిన ఆ విషయాన్ని తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి దే జస్ట్ కెనాట్ రెసిస్ట్ బట్ ఫాల్ ఇన్ లవ్ విత్ కృష్ణ. భగవంతుని పట్ల ప్రేమ ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతుంది. భగవంతునితో ప్రేమలో పడకుండా ఉండలేరు, అది ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. నేను ప్రేమలో పడలేదంటే నీకు అర్థం కాలేదని అర్థం అక్కడ. అది కానీ నిజంగా తత్వత తెలుసుకుంటే అది అయి తీరుతుంది అది. ఎందుకంటే భగవంతుని యొక్క అంటే ఆ వ్యక్తి అటువంటి వాడే అనమాట. దట్ పర్సనాలిటీ లైక్ దట్. కృష్ణ అంటే చెప్పండి, ఆల్ అట్రాక్టివ్, సర్వ ఆకర్షణీయుడు. ఒకసారి చిన్న ప్రభుపాద యూనివర్సిటీ లెక్చర్ చెప్తున్నారు అనమాట. ఆ లెక్చర్లో అంటూ ఉంటారు, సో కృష్ణ సుప్రీం పర్సన్ గాడ్ చెప్తున్నప్పుడు ఒకరు చెప్తాడు అనమాట, ఐ డోంట్ బిలీవ్ కృష్ణ ఇస్ గాడ్. ఒక వ్యక్తి అంటాడు అనమాట. అప్పుడు ప్రభుపాద చెప్తారు, బట్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? భగవంతుని నమ్ముతా ఉంటాయి. ఎస్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో ఇస్ యువర్ గాడ్ ఆల్ అట్రాక్టివ్? నువ్వు భగవంతుని నమ్ముతున్నావు, ఆ భగవంతుని సంగతి ఏంటి? ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? చండాలంగా, అసహ్యంగా అని ఉంటాడా, ఆకర్షణీయంగా ఉంటాడా? ఇప్పుడు నేను ఒకరిని భగవంతుడు అన్నప్పుడు న్యాచురల్గా విల్ సే వాట్ ఇస్ దట్? ఎస్ బై గాడ్ ఇస్ ఆల్ అట్రాక్టివ్. దట్ మీన్స్ యువర్ గాడ్ ఇస్ కృష్ణ. కృష్ణ ఇస్ ఆల్ అట్రాక్టివ్. భగవంతుడు సర్వ ఆకర్షణీయుడు అనమాట. కాబట్టి ఎవరైతే ఆ విషయం సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో, అతని యొక్క జన్మ అవతారము, అతని యొక్క లీలలు తెలుసుకుంటారో ఆటోమేటిక్గా భగవంతుడితో ప్రేమలో పడతారు అనమాట. న్యాచురల్గా అతని భక్తులు అయి తీరుతారు. భగవంతుడు 7వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని భగవంతుడు అదే చెప్తారనమాట. అహం సర్వస్వ ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత అని చెప్పి. ఎవరైతే తెలుసుకుంటారు ఏంటది, అన్నిటికీ నేనే కారణం, నా నుంచి సమస్తం ఉద్భవిస్తుంది. ఎవరైతే 2 విషయాలు తెలుసుకుంటారో ఏమవుతుంది, ఇతి మత్వా తెలుసుకుంటారో భజంతే మాం, వాళ్ళు ఏం చేస్తారు, నన్నే భక్తి చేస్తారనమాట. భజ అంటే భక్తి నుంచి భజన వస్తుంది. భజంతే మాం బుధ భావ సమన్విత, ప్రేమతో, భావతో, ఆత్మలతో నా పట్ల భక్తి చేస్తారు, నాకు భక్తిని అర్పిస్తారని చెప్పి. సో ఇక్కడ కృష్ణుడు ఇదే సెక్షన్ చెప్తున్నారు. అండ్ ఇది మనకి సో జన్మాన్ని కరెక్ట్ తెలుసుకోవాలంటే యాక్సెప్ట్ చేయడం కాదు, మనం తెలుసుకోవాలి ఎలాగ భగవంతుడి యొక్క అవతారం ఏమిటి, అతను లీలలేంటి, ఫస్ట్ అతను ఎవరు అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అతని పట్ల మనకి భక్తి పెరుగుతుంది, ఆటోమేటిక్గా అతని పట్ల ఆకర్షణ పెరుగుతుంది, ఆటోమేటిక్గా అతని పట్ల మనకి గౌరవం పెరుగుతుంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది మనకి. అదర్వైజ్ ఆ మనిషి ఎవరు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోలేనప్పుడు యూ మే నాట్ అండర్స్టాండ్. సమ్టైమ్స్ మన మధ్యలో మనిషి కూర్చున్నాడు, అందరు నలుగురితో పాటు కూర్చుంటాడు నీ దగ్గరకు వచ్చి, నీకు అనిపించుండదు సో వాట్ ఇస్ అంటే నలుగురు ఆయన కూర్చొని తింటున్నాడు, వాట్ ఇస్ బిగ్ డీల్. తర్వాత తెలుస్తుంది ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, మేబీ
ఆయన ఇస్రో చైర్మన్ ఆయన. వాట్ ఇస్ నేమ్ కరెక్ట్లీ? సోమశేఖరన్ సంథింగ్ వాట్ ఎవర్. శివన్ ఇస్ ఎర్లియర్ వన్. ఇప్పుడు సోమనాథన్. యా, ముందు ఆయన పేరు శివన్, చంద్రయాన్ 2. ఏంటి ఆయన ఇస్రో చైర్మన్ తెలిసింది నీకు? ఇస్రో చైర్మన్ అయినా మనతో పాటు పక్కన కూర్చున్నాడా? సాధారణంగా మనతో పాటు కలిసి తింటున్నాడా? ఎంత సరళంగా ఉన్నాడు, అంత గొప్ప వ్యక్తి అయ్యండి, ఎంత వినయంగా ఉన్నాడు, ఎంత గొప్పవాడే. ఆటోమేటిక్గా నీకు ఆయన పట్ల ఒక ఫీలింగ్ వచ్చిందా రాలేదు చెప్పండి? అదే వ్యక్తి ఆడడానికి తెలియదు, పక్కన కూర్చున్నాడు. వేరే ప్లేస్ దొరకలేదు, నా పక్కన కూర్చోవాలి ఎక్కడ ప్లేస్ నా పక్కన కూర్చున్నాడు చూడు అనిపిస్తుంది. లేకపోతే సెకండ్ టైంకి అనుకోండి, వీడు ఎప్పుడు ఎంత తింటాడేంటి అనిపిస్తుంది. అంటే అదే వ్యక్తులను తప్పులు ఎత్తుతున్నావు నువ్వు. అదే వ్యక్తి ఆయన ఎవరో తెలిసినప్పుడు వెంటనే అతని పట్ల ఒక రకమైన ప్రేమ, ఒక అభిమానం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి గొప్పతనం తెలిసింది కాబట్టి. అదేవిధంగా చూడండి, చాలాసార్లు మేము శాస్త్రం, ఈరోజు బలరామ్ గురించి చెప్పారు, అంటే బుక్స్ గురించి, భగవద్గీత గురించి. చాలామంది మేము పుస్తకం దగ్గరికి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇస్తాము, భగవద్గీత తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఇలా ముట్టుకుంటారనమాట. ముట్టుకొని మేము కూడా హిందువులు భగవంతుని నమ్ముతామండి అని చెప్పండి అనమాట. అంటే అర్థం ఏంటి? భగవంతుని నమ్ముతున్నామంటే దట్ సఫిషియంట్. అరే బాబా, స్పిరిచువాలిటీ అంటే భగవంతుని నమ్మడం కాదు. స్పిరిచువాలిటీ బిగిన్స్ విత్ బిలీవింగ్ ఇన్ గాడ్. స్పిరిచువాలిటీ ఇస్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. మీకు అర్థమవుతుందా? మనం చాలా మంది అనుకుంటాం మేము భగవంతుని నమ్ముతున్నాం, మాకు ఇంత క్లాస్, ఎందుకు ఇంత క్లాస్ చెప్తున్నారు? ఇది ఈ టైం, దీని బదులు నాకు 4-5 ప్లేసులు చూపించవచ్చు కదా. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఆ మాట నవ్వుతుంది చూడండి. నా మనసులో విషయం ఎలా తెలిసిపోయింది ప్రభుజీకి అనుకుంటుంది అనమాట. మీ మనసులో కాదు మాతాజీ, చాలామంది ఇలాగే అనుకుంటారు. ఇస్కాన్ వాళ్ళ యాత్ర అన్నీ బాగుంటుంది, ప్రసాదం బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. కానీ టైంలో సగానికి సగం టైం క్లాస్ చెప్తుంటూ కూర్చుంటారు. అదే వేరే వాళ్ళు అయితే అదే టైంలో మనకి 10 ప్లేసులు తీసుకెళ్తారు కదా అనుకుంటూ ఉంటాం అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, 10 ఖాళీ కదా 20 ప్లేసులు చూడు, అసలు ఆ ప్లేస్ ఏంటో నీకు అర్థం కాదు. కళ్ళతో చూస్తే ఇంతకన్నా గొప్ప టెంపుల్స్ మన సౌత్ ఇండియాలో 100 ఉంటాయి, వీధి కూడా ఉంటుంది. అవునా కాదా? నిజం చెప్పండి. మీరు వృందావనం వెళ్ళండి, ఫస్ట్ టైం వెళ్తే షాక్ అవుతారు మీరు. ఇదా నేను విన్న వృందావనం ఇదా అని చెప్పి. ఎందుకంటే ఆ వృందావనం టెంపుల్స్ వీధి కూడా ఉంటుంది మన సౌత్ ఇండియాలో. కళ్ళతో చూస్తే అర్థం కాదండి, చెవుడితో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో అన్లెస్ యూ నో అబౌట్ ద పర్సన్, యూ డోంట్ అండర్స్టాండ్ దట్ పర్సన్ ఐస్ గ్లోరీస్. కాబట్టి చాలాసార్లు భగవంతుడు ఇచ్చినప్పుడు ఆల్రెడీ నేను భగవంతుడు నమ్ముతున్నాను కదా, ఇంకెందుకు నాకు చదవాలి అనుకుంటాము. చాలా మంది 100-90 మంది హిందువులు ఎలాగ అనుకుంటున్నారు, నేను ఆల్రెడీ భగవంతుని నమ్ముతాను, భగవంతుని పూజిస్తున్నాను, భగవంతుని దండ పెట్టుకుంటున్నాను, అగరబత్తి వెలిగిస్తున్నాను, నేను ఎందుకు భగవంతుని చదవాలి, ఆల్రెడీ నమ్ముతున్నాను కదా. అరే బాబు, భగవద్గీత అన్నది భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి కాదు. భగవంతుని నమ్మిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అతనితో సంబంధం ఎలా ఏర్పరచుకోవాలి, అది నెక్స్ట్ స్టెప్. అంటే ఆ సంబంధం అతని పట్ల భక్తిని ఎలా పెంచుకోవాలి, అతని పట్ల ప్రేమను ఎలా పెంచుకోవాలి, దట్ ఈస్ ద గోల్. కేవలం నమ్మడం కాదు, ఆ నమ్మకం అనేది భక్తి కింద మారాలి, ప్రేమ కింద మారాలి. అలా అవ్వాలి అంటే ఆయన గురించి మనకు తెలియాలి, ఆయన గురించి ఆయన పట్ల మనకి భావన పెరగాలి. అది ఇప్పుడు చాలామంది ఒక చిన్నప్పుడు మనం ఏం చూడతారు, ఒక ఏజ్లో మనము న్యాచురల్గా టీవీ చూస్తారు, ఆ పేపర్ చదువుతారు, ఆ స్పోర్ట్స్ అని వింటారు, చదివి విని ఒక సచిన్ టెండూల్కర్ అని చెప్పి, లేకపోతే ఇంకొక స్పోర్ట్స్ స్టార్ కోహ్లీ అని చెప్పి, అలాగా అటు ఒక్కసారి నువ్వు చూసుండేవాడిని నువ్వు. కానీ అడుగు చదివి ఇక్కడ చూసి అక్కడ చూసి వాడి పట్ల ఒక రకమైన డబ్బాడైతే నువ్వు ఏడుస్తావు. నేను ఏడ్చేవాడిని ఒకప్పుడు, టెండూల్కర్ అయితే ఏడ్చేవాడు అనమాట. రాత్రి నిద్రపోయేది కాదు అలాగా. అంత భావన ఎందుకు చూడలేదే, ఆయనంత భావన ఎందుకు? అతని గురించి చదవడం, అతని గురించి వినడము. వాస్తవంగా స్పిరిచువల్ లైఫ్ ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా నేను ఇప్పుడు ద్వారకా వెళ్తున్నాను కదా, అక్కడ మీకు ద్వారకలో చెప్తాను, బట్ జస్ట్ ఒక టచ్ ఇస్తాను అనమాట. రుక్మిణి ఒక్కసారి కూడా కృష్ణుడిని చూసి ఉండదు, ఆవిడెక్కడో ఉంటుంది, కృష్ణుడు ద్వారకలో ఉంటాడు. కానీ రుక్మిణికి శిశుపాలుడితో వివాహం చేయాలని చెప్పి తన బ్రదర్ నిర్ణయిస్తాడు. రుక్మిణి లెటర్ రాస్తుంది అనమాట, ఒక బ్రాహ్మణుడికి పంపిస్తుంది. కృష్ణ సింహానికి చెందవలసింది నక్కకి చెందిన చండాలంగా ఉంటుంది కాబట్టి, వాట్ ఇస్ మెంట్ ఫర్ ఎ లయన్ షుడ్ నాట్ గో ఫర్ ఎ జాకల్. కాబట్టి నేను నీకు చెందితే అర్థం ఉంది, అంతే తప్ప శిశుపాలుడికి చెందాల్సిన అవసరం వస్తే అక్కడికక్కడ ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పి. కాబట్టి నన్ను ఎలోప్ నన్ను తీసుకెళ్ళిపోని చెప్పి. సో ఈ యొక్క ఎలోప్, దాని తెలుగులో ఏదో అంటారు కదా, అది ప్రతిదానికి భగవంతుడు రాజుడు. అంటే ఫస్ట్ మేబీ చరిత్రలో మొట్టమొదటి
అంటే రికార్డెడ్ హిస్టరీలో మొట్టమొదటి పెళ్లి పెట్టి మీద తీసుకెళ్ళిపోవడం అనేది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కృష్ణుడే. కృష్ణ భగవానికి మన హీరో కృష్ణుడు అనమాట. సో మరి సరే అంటే ఎప్పటికప్పుడు కంపేర్ చేయట్లేదు, కానీ అంటే ఇప్పుడు శిశుపాలుడే తక్కువడేం కాదు, అతడు కూడా రాజు, చైత్యాల రాజ్యానికి రాజు ఆయన. అంటే ఒక రాజుకి భారీగా వెళ్తుంది ఆవిడ. కృష్ణుడు ఒక్కసారి చూడలేదు, కానీ ఆవిడ చెందితే నీకు చెందాలి, లేకపోతే నా ప్రాణం విడిచిపెట్టేస్తా, అంతే తప్ప నీకు చెందాల్సిన నా జీవితాన్ని వేరే వాళ్ళకి చెందే ప్రసక్తే లేదు. ఎంత కన్విక్షన్ ఉండాలి. అండ్ అదే అవసరం వస్తే అక్కడికక్కడ నా ప్రాణత్యాగం చేస్తాను. శిశుపాలుడు అన్న ముట్టక ముందే నా ప్రాణం పోతుంది అని అలా చెప్తుంది. అంత ధైర్యంగా చెప్తుంది అంటే ఎంత కన్విక్షన్, ఎంత కృష్ణుడి ప్రేమ. ఆ ప్రేమను ఎలా పుట్టింది ఆవిడకి? ఒక్కసారి కూడా చూడలేదే కృష్ణుడిని. కానీ నారదముని ప్రతిసారి ఆవిడ రాజ్యానికి వచ్చేవాడు. వచ్చిన ప్రతిసారి నారదముని రుక్మిణి ముందు కృష్ణుడి గురించి చెప్పేవారు అనమాట. అలా కృష్ణుడి గురించి విని విని శుత్వా గణ భువన సుందర సంప్రగణ్య శ్లోకం వస్తుంది. శుత్వా గణ భువన సుందర. భువన సుందర అంటే ఎవరు అక్కడ? కృష్ణుడు. చాలా మంది పెట్టుకుంటే పేరు కూడా భువన సుందర. మీ అబ్బాయి పేరు అంటే భువన సుందర అని నా మస్బుక్లో ఉంటారు. భువన సుందర పేరు పెట్టుకుంటారు అనమాట. నిజమైన భువన సుందరుడు ఎవరు? కృష్ణుడు. బ్లాక్ ఈజ్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ అను. కృష్ణ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. సో కృష్ణ చూడకుండానే కృష్ణుడు అంత ప్రేమ. ఎలాగంటే శుత్వా, బై హియరింగ్. సిమిలర్గా మనం సరైన వ్యక్తి నుంచి వినాలే కానీ, నేను చెప్తున్నాను, సరైన వ్యక్తి నుంచి వినాలే కానీ కృష్ణుడికి యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ కృష్ణ. అది అయి తీరుతుంది అనమాట. జస్ట్ హౌ టు గెట్ రైట్ పర్సన్. ప్రభుపాద నుంచి శ్రద్ధగా వినాలి. ఆ వినింది డైజెస్ట్ కూడా అవ్వాలి. డైజెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? సేవ చేయాలి, జపం చేయాలి. ఎంతమంది జపం చేస్తున్నారమ్మా ఇక్కడ? నిజం చెప్పండి ఇక్కడ. ఓకే. సో కొంతమంది నిజాయితీ పరులు, చేతులు ఎత్తని వాళ్ళు నిజాయితీ పరులు అనమాట ఇక్కడ. సో మీ నిజాయితీ నాకు నచ్చింది. చేతులు ఎత్తలేదు, ఐ అప్రిషియేట్ దాట్. చెప్పండి కొట్టండి. దేనికి? జపం చేయనందుకు కాదు, నిజాయితీకి. కానీ జపం చేస్తే ఇంకా హ్యాపీ అవుతుంది. కాబట్టి ఈరోజు జపం చేయండి, సరేనా? రేపు చేతులు ఎత్తండి, అప్పుడు ఇంకో మళ్ళీ చెప్పండి కొడతాం. ఓకే. రేపు వాళ్ళు చేతులు ఎత్తనుకోండి, ఈసారి ఇంకోలా కొడతాం అనమాట. నిజాయితీ కాదు. ఎనీహౌ, సో బై చాంటింగ్ అండ్ బై సర్వింగ్ ఏమవుతుంది? అది డైజెస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు దట్ లవ్ విల్ కమ్. సరైన వ్యక్తి నుంచి వినాలి. మన కృష్ణుడి విషయంలో చూసినట్లయితే జన్మ కర్మచ మే దివ్యమును. భగవంతుడి యొక్క జన్మ యాక్చువల్గా కృష్ణుడు జన్మ ఎందుకున్నాడంటే ఈ అవతారి అంటే మనకు అర్థం కాదు కాబట్టి మనలాంటి మూర్ఖులకి. వాస్తవంగా జన్మ అనే పదం వాస్తవంగా రైట్ కాదు. అది మనలాంటి వాడికి జన్మ అనే పదం వర్తిస్తుంది. భగవంతునికి అవతారం అనమాట. ఆవిర్భావం, అవతారం అనే పదాలు వర్తిస్తాయి. మన కృష్ణుడి విషయం చూసినట్లయితే మనందరం కూడా అట్లీస్ట్ టెలివిజన్ ఉన్నందుకు ఒకటండి మంచి పనులు ఏంటంటే మనం సీరియల్ చూసే ఉంటాము. భగవంతుడు ఎక్కడ జన్మించాడు? జైల్లో, కారాగారంలో. ఎక్కడుంది అది? మథురలో ఉంది. కంసుడి కారాగారంలో దేవికి వసుదేవుల్ని బంధించినప్పుడు అష్టమ సంతానంగా కృష్ణుడు ఆవిర్భవిస్తాడు అక్కడ. ఇఫ్ యు థింక్ అబౌట్ ఇట్, యాక్చువల్గా భాగవతంలో వస్తుంది. ఫస్ట్ కృష్ణుడు మామూలుగా సగటు మనిషి లోపల ఎలా పడతారు చెప్పండి? అఫ్కోర్స్ అడ్మిట్ దానికి అవసరం లేదు, మనందరికి తెలిసిందే. అందరికి తెలిసిందే, చెప్పవసరం లేదు ఇక్కడ. బట్ కృష్ణుడు ఎలా వస్తారంటే వసుదేవుడి హృదయంలోకి వస్తారు. ఫస్ట్ వసుదేవుడి హృదయం నుంచి దేవకి హృదయంలోకి వస్తారు. అండ్ దేవకి హృదయం నుంచి దేవకి గర్భంలోకి వస్తారు అన్నమాట. అంటే ఎప్పుడైతే దేవికి గర్భంలోకి వస్తారు, ఇంకా కృష్ణుడికి జన్మి గర్భంలోకి వస్తారు వెంటనే అర్థమైపోతుంది. వసుదేవుడికి అర్థమైపోతుంది, దేవకి అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది? భగవంతుడు టైం అయ్యిందని చెప్పి. ఎందుకు ఎలా తెలిసిపోతుంది వాళ్ళకి? రోషిని. యాక్చువల్ కంప్యూటర్ కారాగారంలో కనీసం ఒక ల్యాంప్ కూడా ఉండదు, కటిక అంధకారం. కానీ ఏమవుతుంది? 1000 వాట్ బల్బ్, ఫుల్ ఇల్యూమినేషన్ అనమాట. రైట్? మొత్తం కాంతివంతం అయిపోతుంది. వెంటనే ఆ సోల్జర్స్ అర్థం కాదు ఇక్కడ ఏదో అయిపోతుందని చెప్పి వెంటనే కంప్యూటర్ చెప్తారు. కంప్యూటర్ హ్యాపీ అయిపోతారా అంటే ఒక రకంగా హ్యాపీ, టైం అయిపోతుందని చెప్పి. ఇంకొక టెన్షన్, వరల్డ్గా ఫైల్స్ వస్తుంది. హ్యాపీని టెన్షన్ కూడా అనమాట, ఏమైపోతుందని చెప్పి. అలాగనమాట. కంప్యూటర్ ఈజ్ ఇన్ యాంగ్జైటీ, సేమ్ టైం ఈజ్ ఇన్ ఒక రకంగా ఓకే దగ్గరికి వచ్చింది, ఫినిష్ చేసేద్దామని చెప్పి.
సో కమ్స్ ఎవ్రీవన్ నోస్ కృష్ణుడు అబౌట్ టు టేక్ బర్త్ అని చెప్పి. కాంతి మనలో ఎవరైనా అవుతుంది అక్కడ. సరే భగవంతుడు ఫైనల్గా 9 months తర్వాత ఆయన దేవకి గర్భం నుంచి వస్తారు. ఆయన కృష్ణుడు వచ్చేదాకా భగవంతుడు ఈ లోకం ఎవడైనా సరే పుడుతూ నవ్వుతూ పుడతాడు, ఏడుతూ పుడతాడండి. ఇక్కడ ఏడుస్తూ పుడతాడు. అంటే ది షోస్ భౌతిక ప్రపంచమే దుఃఖాలయం. ప్రతి ఒక్కడు ఏడుస్తూ పుడితే, ఎవడు నవ్వుతూ పుడితే ఏమనుకుంటాం మనము, ఏదో తేడాగా ఉన్నాడు అనుకుంటాం. అవునా కదా? యాక్చువల్లీ ఏడపోతే మనం భయపడిపోతాం. సిస్టర్ మా పాప ఇది కరెక్ట్ సిస్టర్ అంటే నాకు తెలియదమ్మా అంటే నా ఇది కరెక్ట్ అని చెప్పి ఆడు గిల్లేస్తాను అన్నమాట, ఏడుతాడని చెప్పింది. అంటే ఆడు ఏడిస్తే అమ్మయ్య అంటే నేను పుట్టాను లోకం నవ్వింది ఏడుస్తాను అంటారు. అలాగా అంటే పిల్లవాడు ఏడిస్తే మనం నవ్వుతాం అనమాట. ఇది మన పరిస్థితి. అంటే పుట్టుకతోనే ఏడుపు, అండ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఈ లోకంలో ఏడుస్తూ పుట్టడమే న్యాచురల్. కానీ ఎవరు నవ్వుతూ పుట్టితే మనం భయపడతాము. కానీ యాక్చువల్గా నవ్వుతూ పుట్టిన ఏకైక వ్యక్తి లోకంలో ఎవరు? కృష్ణ భగవానికి. భగవంతుడు పుడుతూ పుట్టి నవ్వుతూ పుట్టారు అనమాట. రెండోది, మనం ఎవరు పుడితే మనం మ్యాక్సిమం ఎట్లా వేసి పుడతాము, తల్లి యొక్క పేగుతో పుడతాము, ఏమంతకు ఇంకేం కాదు. కృష్ణుడు ఫుల్ ఆర్నమెంట్స్ పుట్టాడు అనమాట. మనకే ఆప్షన్ ఎంత బాగుంటుంది, ఎన్ని తులాల బంగారం కదా వస్తుంది. కృష్ణుడికి భగవంతుడు జ్యువెల్స్. అండ్ భగవంతుడు టైము సందర్భం తను నిర్ణయించుకున్నాడు. యాక్చువల్గా మన విషయంలో అలా అవుతుందా? తర్వాత కృష్ణుడు పిల్లవాడు పడుతాడు అంటేనే సడన్గా పెద్ద కృష్ణుడు అయిపోతాడు అనమాట. చతుర్భుజ రూపంలో కృష్ణుడు అయిపోతాడు. వాళ్ళ ఆశీర్వాదం ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి వెంటనే వసుదేవుడు దేవికి దాన్ని నమస్కారం చేసి కృష్ణుడు చెప్తాడు. వాస్తవంగా వసుదేవుడు అంటాడు అనమాట, మా అదృష్టము స్వయంగా భగవంతుడైన మీరు మా కుటుంబంలో జన్మించారు అని చెప్పి. దానికి కృష్ణుడు ఏం చెప్తాడు, వాస్తవంగా మీ ఇద్దరు ఎవరు? నాకు శుద్ధ భక్తులు. గత జన్మలో కృష్ణి సుతాప, మీరు కూడా గత జన్మలో కూడా మీరు భార్య భర్తలు. అని మీరిద్దరు కూడా నన్ను సంతానంగా, స్వయంగా భగవంతుడు మా సంతానంగా కలగాలి అని చెప్పి మీరు 3 జన్మ తపస్సు చేశారన్నమాట. కాబట్టి నేను ఇంక వరం ఇచ్చాను, 3 సార్లు మీ సంతానం కదా పుడతామని చెప్పి. సో అంటే భగవంతుడు నిర్ణయించుకుంటున్నాడు ఇక్కడ నేను ఎవరికి పుట్టాలి అని చెప్పి. మీరు ఎవరికైనా ఆప్షన్ ఉంటే, నిజం చెప్పండి, మీరు ఎవరికైనా ఆప్షన్ ఉంటే నేను ఎవరికి పుట్టాలని చెప్పి మనం వేరే ఆప్షన్ ఎత్తుకుంటామేమో. అంబానీ, అదాని, స్పోర్ట్స్ స్టార్లు, అంబానీ అదాని, ఫిల్మ్ స్టార్లు ఇంకా బెటర్. నెపోటిజమేనా, నువ్వు ఎలా ఉన్నా సరే హీరో అయిపోవచ్చు. అంటే టాలీవుడ్లో అయితేనా, ఎక్కడ తెలియదు నాకు నెపోటిజం ఎంత ఉందో, ఇక్కడ కూడా ఉందిలేండి. సో స్పోర్ట్స్ స్టార్స్, ఫిల్మ్ స్టార్స్, బిజినెస్ మ్యాన్, అవునా కాదా? సో వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. నువ్వు ఎవరికి పుడతావు, ఏ క్యాస్ట్లో పడతావు, అది ఎలా పడతావు, అది మనిషికి పడతావు, మనకి ఎవరికి ఆప్షన్ లేదు అక్కడ. భగవంతుడు హీ డిసైడ్స్ ఏ టైంలో పుట్టాలి, ఎవరికి పుట్టాలి. ఇంకోటి ఏం చెప్తే భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపోకడికి అంటే ఏ స్కూలింగ్ మొత్తం ఆయన నిర్ణయించుకున్నాడు అక్కడ ఆయన. సో అంటే నేను చాలా షార్ట్, యాక్చువల్లీ ఇది ఒక్క టాపిక్ మీద 2 hours లెక్చర్ చెప్పాను చాలాసార్లు. బట్ ఇక్కడ టైం లేదు కాబట్టి ఐఎమ్ కటింగ్ షార్ట్. ఎసెన్షియల్గా చెప్పుకుంటూ పోతే డే 1 భగవంతుడు దేవకి గర్భంలో రాకముందు నుంచి చివరి క్షణం వరకు జన్మలీలతో సహా ఎవ్రీవేర్ ఈజ్ డిఫరెంట్. మనకు తెలియాలి యాక్చువల్గా, తత్వం అర్థం కావాలి ఫస్ట్. ఎందుకు అర్థం కావాలంటే ఇది మనకు తెలియకుండా చాలాసార్లు ఏమంటే నేను కృష్ణుడు నమ్మను, రాముడు ఓకే, రాముడు కూడా ఓకే కాదు. అది ఇప్పుడు రాముడు ఓకే అన్నావు, ఎందుకు ఓకే కాదంటే రాముడు సిద్ధంగా వదిలేశాడని చెప్పి, కృష్ణుడు వేరే వాళ్ళతో డాన్స్ చేశాడని చెప్పి. అవును, మరి నీకు తెలిసిన ఆయన తెలియకుండా పోయింది. మరి నీ చేత తెప్పించుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు మరి భగవంతుడు. మరి ప్రభుపాద ఇదే ప్రశ్న అడుగుతారు, స్వామీజీ యువర్ గాడ్, నాట్ ఓన్లీ మాకు యువర్ గాడ్ ఆల్సో, నా దేవుడే కాదు మీకు కూడా దేవుడు. సో కానీ మీ దేవుడు వేరే సేవతో రాసులు చేశారు. ప్రభుపాద అడుగుతారు, ఎవరు చెప్పారు నీకు? మీ శాస్త్రంలోనే ఉంది కదా అంటారు అనమాట. అబ్బా అదే శాస్త్రంలో కొన్ని పేజీల ముందేముంది, గోవర్ధన లీల ఉంది. సో ఇది నమ్మినప్పుడు అది కూడా నమ్మాలి కదా. ఓకే, అయితే మరి 7 ఏళ్ళ పిల్లవాడు అంత పెద్ద పర్వతాన్ని చిటికిన వేల మీద ఎడం చేతి మీద ఎత్తినప్పుడు మా సామాన్య మనుషులు ఎత్తగలరు, అది ఎంత సాధ్యమైనది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు ఆయన ఎవరో తెలుసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఎందుకు అది ఆలోచిస్తాను. నువ్వు చేసే తప్పు, దాని అర్థం పక్కవాడు చేసే తప్పు అని కాదు. కోవిడ్ టైంలో నాకు బాగా గుర్తుకుంది. ఒకసారి మా రామకి ఎవరికి ఒక బండి ఇచ్చి నేను
ఏదో ఎవరికి ప్రసాద్ వివరాజు పంపించాను, వెంటనే పోలీసు పట్టించుకొని బండిని పక్కన పెట్టేసి పంపిస్తారు అనమాట. అంటే ఆ టైంలో బయటికి వెళ్ళకూడదు, వెహికల్స్ వెళ్ళామంటే వెహికల్స్ సీజ్ చేశారు. అదే టైంలో మేము టెంపుల్ దగ్గర 10 కొద్ది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. నేను అనొచ్చు కదా, అటు నేను చేసి తప్పు కాదు అది కదా అని చెప్పి. అరే నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు వెళ్ళొచ్చు అంతే. అది అదే నేను ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకోతే ఎవరు కావాలి అంతే. అది నువ్వు ఒప్పుకోపో నీ ఇష్టం, కానీ అంతే. ఎందుకంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఆర్ మేబీ దే సమ్ సార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళతో వర్తించదు, నీకు వర్తిస్తుంది. అవునా కాదా? వాడు వెళ్ళాడని చెప్పి నువ్వు కూడా బయటకు వెళ్ళిపో, నువ్వు ఏమవుతుంది చూద్దాం అక్కడ 2,000 రూపాయలు ఫైన్ వేస్తారు. రైట్, వేస్తారు మాకు అలాగా. సో చెప్పేది ఏంటంటే మనకు వర్తిస్తుంది, భగవంతుడు వర్తించదు. కాబట్టి ఫస్ట్ భగవంతుడు తెలియాలి. కానీ అక్కడ పోలీసుడు లేకపోతే ఆయన ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ విషయం తెలియకపోతే అప్పుడేమవుతుంది చెప్పండి? కాబట్టి తెలుసుకోవాలి. అందుకనే భగవంతుడు లీలల్ని వినే ముందు అది భగవంతుడు అనే పదానికి డెఫినేషన్ తెలుసుకోవాలి. మనము భగవంతుడు అంటే ఎవరు అసలు ఆ విషయం తెలుసుకోవాలి. భగవద్గీత చదివితే తెలుస్తుంది మీకు. భగవద్గీతలో భగవంతుడు లీలలు ఎక్కడ ఉండవు, ఉంటాయి కదా. రాసిన భగవద్గీతలో ఉందా? ఉంది కదా, ఉంది. థ్యాంక్ యూ. ఎంత ఇంకే లీలలు ఉన్నాయి భగవద్గీతలో చెప్పండి? భగవద్గీతలో ఏ లీలలు ఉన్నాయి? తత్వం విశ్వరూప లీలనా? ఓకే. సో భగవద్గీత ఈజ్ స్పోకెన్ బై కృష్ణ, దట్ ఈస్ ఫిలాసఫీ, తత్వం. అది నీకు అర్థమైతే భగవంతుడి పట్ల నీకు గౌరవం వస్తుంది. ఆ తర్వాత భాగవతం చదివితే అప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ అనేది వస్తుంది అనమాట. ప్రేమకు ముందు గౌరవం ఉండాలి. ఆ గౌరవం భగవంతుడు చదివితే 100% వస్తుంది భగవంతుడు చదివితే. కాబట్టి మీలో చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా భగవద్గీత కొండ మాత్రమే కాదు, అది చదవండి ప్రతిరోజు. ఆటోమేటిక్గా మీకు మొత్తం అర్థమవుతుంది. సో నౌ ఐ కమ్ బ్యాక్ టు దిస్ ఫస్ట్ టైం. ఇక్కడ భగవంతుడి యొక్క మౌషాలీల గురించి మనము నిన్న డాకోర్లో వడతల్లో మీకు కృష్ణుడు ఏ విధంగా ద్వారక రావాల్సి వచ్చిందని చెప్పాను, అవునా కదా? సో ద్వారకల ప్రారంభం నేను ఎక్కడ చెప్పాను? డాకోర్లో చెప్పాను. ఎలాగా ఏ విధంగా కాళయవనుడు రాక్షసుడు వస్తాడు, అదే టైంలో జరాసంధుడు వస్తాడు, కృష్ణుడు మథుర విడిచి పారిపోతారని చెప్పి. అందుకని ఏం పేరు వచ్చింది? రణచోడ్ రాయ్. ఏ రాయ్? రణచోడ్ రాయ్. ఇంకేదో రాయ్ గుర్తుంచుకోవద్దు. సో రణచోడ్ రాయ్. సో కృష్ణ పారిపోయినా సరే మన హీరోనే అనమాట. అందుకే చెప్తే కృష్ణుడు అర్థం చేసి చాలా కష్టం. మిగతా కూడా ఇటు పిచ్చోడా ఇలాంటి హౌ దే వర్షిపింగ్ కృష్ణ అని చెప్పి. సో ఎనీహో ద్వారక అంటే అలా ద్వారక పాస్ట్ బిగినింగ్ అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ద్వారకలో ఏ నీళ్ళు అవుతాయి అనేది నేను ద్వారకలోనే చెప్తాను, ఇంకా అక్కడ అవుతున్నాయి కాబట్టి. సో కానీ కంక్లూజన్, ద్వారక లీల కంక్లూజన్ అనేది ఇక్కడ అయింది. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లో భగవంతుని యొక్క ద్వారక లీలలు ఒక సమాప్తం అనమాట. దాన్ని అంతర్ధానం. భగవంతుని లీలలో చూసినట్లయితే ఫస్ట్ 11 ఇయర్స్ ఎక్కడ అవుతుంది? బృందావన్లో. తర్వాత 1.5 ఇయర్ ఎక్కడ అవుతుంది? మథురలో. తర్వాత 108 సంవత్సరాలు ఎక్కడ అవుతుంది? ద్వారకలో. మొత్తం భగవంతుడు ఎంత లైఫ్ స్పాన్ ఈ యొక్క అవతారంలో? 120 ఇయర్స్. సో 108 ఇయర్స్ ద్వారకలు అయినప్పుడు ఆ క్లైమాక్స్ ఎక్కడవుతుంది? ప్రభాస క్షేత్రం. ఇప్పుడు మనం చూసిన ప్రదేశం ఏంటిది? ఇదే ప్రభాస క్షేత్రం అనమాట. సో ఇక్కడ అవుతుంది. సో భగవంతుని యొక్క నేను చెప్పినట్టుగా అతను ఏం చేసినా సరే దాని ఒక పర్పస్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది, అండ్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ వాస్తవంగా భగవంతుడు అదే కంక్లూజన్ చెప్తున్నాను కాబట్టి ఆయన వచ్చిన పర్పసెస్ ఏంటి చెప్పండి? భగవంతుడు చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, భగవంతుడు ఎలాగా తన భక్తులను రక్షించాడు? కృష్ణావతారంలో. ఎవరు రక్షించలేదా? ఒకటి చెప్పుకొని గోవర్ధన్ రక్షించాడా? గోవర్ధన్ జగన్నాథం రక్షించాడా? ఓకే. ద్రౌపదిని కాపాడాడా? ఓకే. పాండవులను కాపాడాడు? ఓకే. చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. సో కృష్ణ హాస్ ప్రొటెక్టెడ్ సో మెనీ. పరిత్రాణాయ సాధూనాం. ఇంకా రెండోది ఏంటి? వినాశాయ చ దుష్కృతాం. సో ఏంటది?
వినాశానికి దుష్కృతం. ఎవరా దుష్కృతాస్? కౌరవులు 100 మంది మాత్రమే కాదు, ఆ యొక్క మొత్తం ఆ అసుర ప్రవృత్తుల రాక్షసరాజులు అందరినీ కూడా నేను భూమి మీద నుంచి వాళ్ళు లేకుండా చేస్తారని భూదేవికి మాటిస్తారు భగవంతుడు. అది ఎలా చేస్తారు భగవంతుడు? ఇంటింటికి వెళ్ళి చెబుతారు కదా. ఏం చేస్తాడు? అలా చెప్తే మనం అవుతాం. కానీ కృష్ణుడు ఎందుకు అవుతాడు? కృష్ణుడు స్టైలే, నా రూటే సపరేట్ అంటాడు, ఏదంటాడు అలాగనమాట. కృష్ణుడు తన స్టైలే సపరేట్ అనమాట. ఏం చేస్తాడు? మన దాంట్లో చెప్పాను కదా, దుర్యోధనుడికి పవర్ ఇస్తాడు. ఏం పవర్ అది? హిప్నటైజింగ్ పవర్, కన్విన్సింగ్ పవర్. సో ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేస్తాడు, నా వైపు వచ్చే మనం గెలిచేస్తామని చెప్పి. ఐ కెన్ విన్, యూ కెన్ విన్, కర్లో దునియా ముట్టిమే, హంగే కామ్యాబ్ ఏక్ దిన్. ఇలాగా దుర్యోధనకి అన్లిమిటెడ్ కెపాసిటీ ఇస్తారు మేడం. మొత్తం రాక్షసులు అందరినీ కన్విన్స్ చేసి తన వైపు. అదర్వైజ్ అరే నీ యుద్ధం కోసం నేను ఎందుకు యుద్ధం చేయాలి, నీ రాజ్యం కోసం? బుద్ధుడు అర్థం చేస్తాడా? కానీ దుర్యోధన అందరినీ కన్విన్స్ చేశాడే. సిమిలర్గా జరాసంధుడికి ఎన్నిసార్లు, కానీ జరాసంధుడు ఎన్నిసార్లు యుద్ధంకి వచ్చాడు? 17 సార్లు. కృష్ణుడు ఎందుకు ఫస్ట్ ఫినిష్ చేశాడు దానిని? బికాస్ ఆయన కూడా తన సేవకు ఉపయోగపడుతున్నాడు కదా. రాక్షస రాజులందరినీ పోగేసుకుంటూ వస్తున్నాడు. 17 సార్లు కృష్ణుడి కోసం అంత సేవ చేసి పెట్టాడు అనమాట. కృష్ణుడు ఒకసారి ఒకరిని వాడడం మొదలెట్టాడంటే ఎలా వాడతాడంటే, కృష్ణ భక్తులు కూడా అంతేలండి, ఒకసారి వాడటం. సో అలాగా కృష్ణుడు జరాసంధుడు 17 సార్లు వాడుకున్నాడు అనమాట. సో వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మాన్ని స్థాపించాలి కదా. ఎలా స్థాపించాడు భగవంతుడు? ఎలా స్థాపించాడు? ధర్మాన్ని ఎలా స్థాపించాడు? భగవద్గీత ద్వారా. అవునా కాదు? భగవద్గీతను అర్జునుడికి బోధించడం ద్వారా ధర్మాన్ని స్థాపించాడు. సిమిలర్గా ఉద్ధవ గీత, అది కూడా ఉద్ధవ గీత అది ఎక్కడ అయింది? ఈ ప్లేస్లో. మీరు చాలామంది ఉద్ధవ గీత వినకపోవచ్చు. ఉద్ధవ గీత కూడా చాలా ఫేమస్ లిటరేచర్. ఆ జరిగిన ప్రదేశం ఇక్కడ. అక్కడ కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తే, ఈ క్షేత్రం ఉండే ప్రదేశంలో కృష్ణుడు ఉద్ధవుడికి ఉద్ధవ గీత బోధిస్తాడనమాట. భాగవతం 11వ స్కందంలో వస్తుంది. సో ఈ విధంగా ధర్మాన్ని కూడా స్థాపిస్తారు. అండ్ తర్వాత ఏమవుతుంది? సంభవామి యుగే యుగే. సో భగవంతుడు తన లీలల్లో భాగంగా తను చేయాల్సిన లీలలు అన్నీ చేస్తారు. ఆల్ ద మిషన్ టాస్క్ అకంప్లిష్డ్. తర్వాత భగవంతుడు ఏమవ్వాలి? తన లీలల్ని ముగించాలన్నమాట. సో దాని పని అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్ అండ్ డ్యూటీ అంటారు, ఓఎస్డి అంటారు అనమాట మన ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో. సో ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ అని చెప్పి వస్తుంది. సో కృష్ణ ఈజ్ ఆల్సో ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ. అయితే డ్యూటీ కాదు అది, ఇక్కడ సరే ఇలా వాటెవర్. సో ఆయన ఓఎస్డి ఆయన పైన టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఓఎస్డీ ఎలా ఉంటారు చెప్పండి? గవర్నమెంట్ ఆఫీస్లో ఓఎస్డీ ఉండాలి కదా, అయిపోయాక వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. సిమిలర్గా భగవంతుడు కూడా తన యొక్క చేయాల్సిన పనులు అయిపోతే ఏం చేస్తారు? వేరే లోకానికి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ ఆయన ఆవిర్భవిస్తారనమాట. రైట్? సో కృష్ణ హ్యాస్ టు క్లోజ్ హిస్ లీలాస్. అవునా? అది మామూలుగా ముగిస్తే కృష్ణుడు ఎందుకు అవుతారు? అవునా కాదా? మామూలుగా ముగిస్తే రాముడు లాగా అనమాట. రాముడు ఏం చేస్తారు? టైం వచ్చింది, ముగించాలి, ముగించిన టైం వచ్చింది. అప్పుడు ఏమొస్తుంది? స్వయంగా యమరాజే బ్రాహ్మణ రూపంలో వచ్చి రాముడు చెప్తారు, రామ మీ ప్లాన్లో భాగంగా మీ సమయం వచ్చింది కాబట్టి మీకు గుర్తు చేయడానికి వచ్చాము. మీరు ఉండాలనుకుంటే ఇంకా లేదు చేయకుండా చేయండి, లేదు సమాప్తం చేయాలనుకుంటే మీరు అది గుర్తు చేయడానికి నాకు నేను వచ్చాను కాబట్టి మీరు ఎలా చెప్తే అలా చెప్పి దండ పెట్టారు యమరాజు. ఎవడైనా సరే భగవంతుడి ముందు అండ్ రాట్ డిసైడ్స్. అంతటి లక్ష్మణ్ అదే టైంకి వస్తారు, అంత పాస్ట్ టైం. బట్ భగవంతుడు ఏం చేస్తారే నాకు సమయం కావచ్చని చెప్పి ఆయన సరయూ నదిలో వెళ్ళి ఆ సరయూ నదిలోనే తన అంతర్ధారంలో పాల్గొంటారు. కానీ ఎప్పుడైతే రాముడు లేని అయోధ్య అది వాళ్ళకాడనమాట. కాబట్టి వాళ్ళంతా మీరు లేని మేము ఉండం, మేము కూడా మీ దగ్గర వచ్చేస్తాం. ఆ విధంగా అయోధ్య మొత్తం కూడా రాముడు వెనకాతల నడుస్తూ వస్తుంది. రాముడు కూడా సరయూ నదిలో ప్రవేశిస్తారు. సంపూర్ణ అంటే కదిలే ప్రతి జీవి, మనిషి మాత్రమే కాదు, ప్రతి జీవి కూడా రాముడితో పాటే సరయూ నదిలో ప్రవేశించి మొత్తం అందరూ కూడా అంతర్గతంగా ఆ శరీరాలు మొత్తం కూడా అదృశ్యమైపోతాయి. ఇది లార్డ్ రామ్స్ లీలా. క్లియర్గా అర్థమైపోతుంది భగవంతుడు అని చెప్పి. కానీ కృష్ణుడు కదా, పిహెచ్డి సబ్జెక్ట్ కదా, ఆయన ఏం చేసిన సపరేట్ కదా, రూటే సపరేట్ కదా, డిఫరెంట్ చేస్తారు భగవంతుడు. సో ఇప్పుడు కృష్ణుడు ఇది రాముడు లీల, ఓకే, అంతర్ధాన లీల. ఇప్పుడు కృష్ణుడి యొక్క అంతర్ధాన లీల ఎలా జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో భగవంతుడు తను చేయాల్సిన అన్ని కార్యములు పూర్తి చేస్తారు. తర్వాత భగవంతుడు ఇప్పుడు వైండ్ అప్ చేయాల్సిన సమయం వచ్చింది. యాత్ర అయిపోయింది, ప్యాకప్.
సో ప్యాకప్ ఎలా చేస్తాం? మామూలుగా ప్యాకప్ చేసేవచ్చు రాముడిలాగా. కానీ కృష్ణుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ముందు తన ప్యాకప్ అవ్వడం అవ్వక ముందు తన టీం ప్యాకప్ అవ్వాలి కదా. తన టీం అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ యాదవులు. సో యాదవులు అనేవారు అప్పటికే వాళ్ళు యాక్చువల్గా అతిపెద్ద సామ్రాజ్యం, భూమి మీద అతిపెద్ద సామ్రాజ్యం అవుతుంది యాదవులు. యదువంశం ద్వారకా కేంద్రంగా వాళ్ళు పాలించేవారు అనమాట. కానీ భగవంతుడు ముందు చెప్తారు, ముందు యదువంశం ముందు అప్రకటితం అవ్వాలి, అంతర్ధానం అవ్వాలి. సో అది యాక్చువల్ పర్పస్ ఫస్ట్ యదువంశం అంతర్ధానం అవ్వాలి, తర్వాత నేను అంతర్ధానం అవుతానని చెప్పి. సో అది మామూలు కూడా అవ్వచ్చు. కానీ భగవంతుడు తను చేసే ప్రతి విషయంలో కూడా లోకానికి ఒక లెసన్ నేర్పించాలనుకుంటారు. వాస్తవంగా యదువంశీయుల యొక్క గొప్పదనం తెలుసుకోవాలనుకుంటే నేను డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి నేను క్లాస్ చెప్తాను. ద్వారకా వాసుల యొక్క భక్తి అనేది ఏ స్థాయిలో ఉంటుందనేది నేను డే ఆఫ్టర్ టుమారో క్లాస్ చెప్తాను అనమాట. భాగవతం నుంచి, గర్గ సంహిత నుంచి. కానీ ఆ భక్తి ఎలిమెంట్ తర్వాత చెప్తాను, కానీ ఈరోజు వేరే ఎలిమెంట్ చెప్తాను. అదే అంత కృష్ణుడి పట్ల అంత ప్రేమ ఉన్న యాదవులు యదుస్ వాళ్ళు ఒకనొక సందర్భంలో ఒక తప్పు చేస్తారు. ఏంటి తప్పు? ఎవరో కాదు, స్వయాన కృష్ణుడి యొక్క కుమారుడు. రేపు మనం జాంబవాన్ గుహకు వెళ్తున్నాం ప్రదేశానికి. జాంబవతి గుహకు వెళ్తున్నారు రేపు మధ్యాహ్నం. అక్కడ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో రేపు కిచెన్ టీమ్ అంతా నేను కూడా 5కి వెళ్ళిపోతున్నాను. రేపు టుమారో వీఆర్ గివింగ్ ద బిగ్గెస్ట్ ఫీస్ట్ ఆఫ్ ద యాత్ర, జాంబవాన్ ఫీస్ట్. సరిపో కాబట్టి సేవ్ ద డేట్. టుమారో విల్ మేక్ ఎ స్పెషల్ జాంబవాన్ ఫీస్ట్ ఇన్ ద జాంబవాన్ కేవ్స్. సో అక్కడ కూడా స్పెషల్ నేను చెప్తాను. కాబట్టి జాంబవంతుడి యొక్క కుమార్తె ఎవరు? జాంబవతి. సో రేపు సేవా సౌభాగ్యం కూడా జాంబవతి గ్రూపే. బీ ప్రిపేర్డ్. ఎవరు జాంబవతి గ్రూప్? ఇక్కడ జాంబవతి గ్రూప్ బలరాం గురించి ఉంటుంది ఇన్ఛార్జ్. బలరామేనా? సో జాంబవతి, కృష్ణుడు జాంబవతి వారి యొక్క సంతానం ఎవరు? సాంబా. అరేవో సాంబా కాదు, సాంబా, కొట్టి సాంబా అన్నమాట. సో సాంబా స్వయాన కృష్ణుడు యొక్క పుత్రుడు. అండ్ యాక్చువల్లీ ద గ్రేట్ సోల్. చాలా సందర్భాలు అనేది వస్తున్నాయి. కృష్ణుడు యొక్క పుత్రుడు అని. కృష్ణుడు యొక్క సంతానంలో వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ చైల్డ్. కృష్ణుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు? 16,108 మంది భార్యలు ఉన్నారు. ఒక్కొక్క భార్యకి 10 మంది సంతానానికి అందాడు భగవంతుడు. సో అలాంటి అంటే ఎంతమంది సంతానము? 1,60,000 సంతానం కృష్ణుడి యొక్క పుత్రులే. అందరిలో కూడా జాంబవంతుడు అంటే జాంబవతి యొక్క పుత్రుడు సాంబ అంటే కృష్ణుడికి స్పెషల్ ఎఫెక్షన్, ప్రేమ. ఇక్కడ అలాంటి సాంబ ఒకసారి ఏమవుతుంది అంటే జస్ట్లో మామూలు క్యాజువల్గా అంటే ఒక ఆకతాయిగా ఆకతాయిని కొడతానేమో ఆట విడుపుగా ఒకసారి అటువైపుగా ద్వారకలో ఒక బ్రాహ్మణ అటువైపు వెళ్తున్నప్పుడు తన గర్భంలో ఒక ఐరన్ బంతి పెట్టుకొని అప్పుడు అడుగుతాడు, ఓ పంతులు గారు, అంటే మామూలుగా ఆస్ట్రాలజర్స్ అంటే ఇప్పుడు జ్యోతిష్యం చెప్తారు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? కొన్ని ఆడి బట్టి ముందుగా చెప్తారు భవిష్యత్తు. సరే అమ్మాయి పుట్టబోతుందా, అబ్బాయి పుట్టబోతుందా, వాళ్ళకి కొంచెం తెలుస్తాయి అవి. కాబట్టి ఈ రోజులో డాక్టర్ దగ్గర వెళ్తామండి. సో అప్పట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు కాబట్టి అంటారన్నమాట. సో ఓ పంతులు చెప్పండి, పుట్టబోయే సంతానము ఆడ మగ చెప్పండి అని చెప్పి అలాగా ఆయన అంటారు. అంటే అక్కడది వాస్తవంగా ఆయన ఆ బ్రాహ్మణుడి యొక్కకి శరణాగతి పొంది ఆ బ్రాహ్మణుడిని జ్ఞానాన్ని అర్జిస్తున్నాడా, లేదా బ్రాహ్మణుని ఆట పట్టిస్తున్నాడు? అక్కడ బ్రాహ్మణుడు ఏమని చెప్పాలి? ఆడ అని చెప్పాలా, మగ అని చెప్పాలా? రెండు చెప్పిన అబద్ధం అవుతుంది. అక్కడ అది ఆప్షన్ ఇవ్వలేదు. ఆడానా మగ అని అడిగాడు అనమాట. ఆడని చెప్పినా సరే బ్రహ్మవాక్ అబద్ధం అవ్వకూడదు, అబద్ధం అవుతుంది. మగ అని చెప్పినా అబద్ధం అవుతుంది. అక్కడ ఒక రకంగా అది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్సల్టింగ్. చూడండి, స్త్రీలని, బ్రాహ్మణుల్ని, గోవులని, పిల్లలని గౌరవించలేని సమాజము యాక్చువల్గా అభివృద్ధి చెందదు. దే హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్. మీరు భాగవతం చూసినట్లయితే అక్కడ యుధిష్ఠిరుడు అడుగుతాడు అనమాట. అంటే సందర్భంలో ఎందుకంటే రాజ్యం మొత్తం అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అక్కడ యుధిష్ఠిరుడు అడుగుతాడు అర్జునుడిని, ఎందుకు ఇలా రాజ్యం అల్లకల్లోలం అవుతుంది అంటే ఈ రాజ్యంలో ఏమైనా సరే స్త్రీలను కానీ, బ్రాహ్మణులను కానీ, గోవులను కానీ, పిల్లలను కానీ వారికి ఏమైనా అన్యాయం జరుగుతుందా అని చెప్పి. అలా జరిగిన ప్రదేశంలో ఏమవుతుంది? ఆ రాజు దెబ్బ అవుతాడు, రాజ్యం మొత్తం సఫర్ అవుతుంది. ముఖ్యంగా స్త్రీలు, బ్రాహ్మణులు, రైట్? సో అక్కడ ఒక బ్రాహ్మణికి అక్కడ ఒక రకంగా అదొక అవమానకరమైన
ఇన్సిడెంట్ అది. అంటే అక్కడ ఆయన అవమానించాలి అనే ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు అక్కడ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఆ మాత్రము దే వెరీ వెల్ నో, బికాస్ దే ఆల్ వెల్ రెడ్ స్క్రిప్చర్, శాస్త్రం తెలిసిన వాళ్ళకి అక్కడ బ్రాహ్మణ్ అవమానించాలని ఉద్దేశం ఏమి. కాకపోతే కొన్నిసార్లు ఒక రకమైన అంటే పరధ్యానం అహంకారం ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం కొన్నిసార్లు మర్చిపోతాం మన స్థాయి, మన తాహతకి మించి మనం కొన్నిసార్లు మాట్లాడతాం అనమాట. సో ఇంద్రుడు కూడా ఒకసారి అలాగే అవుతుంది. కొంచెం పరధ్యానం ఉండడం వల్ల తన గురువు వచ్చినప్పుడు లేచి నిల్చోడు మర్చిపోతాడు. దాని వలన ఎన్ని కష్టాలు పడతారంటే భాగవతంలో ఒక లిటరల్గా ఒక 10 అధ్యాయాలు దానికి కేటాయింపబడింది అనమాట. జస్ట్ ఒక తప్పు, ఏంటో తప్పది, తన గురువు వచ్చినప్పుడు లేచి నిల్చోడు. అంటే నిల్చుందావులే మనతో థాట్ వస్తుంది, గురువుకి అర్థమైపోతుంది, గురువు వెళ్ళిపోతాడు, వెంటనే ఇతనికి అర్థమైపోతుంది తప్పు చేశానని చెప్పి, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, భగవంతుడు, విగ్రహ, గురువు, అగ్ని, ఈ మూడింటితో కొంచెం దూరం పాటించాలని చెప్తారనమాట. అగ్నికి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, చేయి కాలిపోతుంది. అదేవిధంగా శ్రీ విగ్రహానికి దగ్గరికి వెళ్ళినా అదే అవుతుంది, అంటే అపరాధాలు అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకుంటాం. అంటే అలా అని చెప్పి వెళ్ళకూడదు కాదు. ఒక అగ్ని నుండి కాలిపోతే చెప్పి దీపాన్ని ఆర్పిస్తామా, అంధకారంలో ఉంటామా? అగ్ని వాడుకోవాలి కానీ జాగ్రత్తగా ఉండాలి. సిమిలర్గా సాధువులు, అమ్మో అపరాధాలు అయిపోతే చెప్పి వెళ్ళడం మానేస్తామా? కాదు. కానీ వీ షుడ్ నాట్ బికమ్ క్యాజువల్. సో ఇక్కడ ఒక రకమైన పరధ్యానం. అదే సైడ్ ఇది ఏంటది, భగవంతుని యొక్క లీల. ఇది వాస్తవంగా వాళ్ళు స్థాయి చాలా ఎక్కువ, కానీ భగవంతుని యొక్క లీలలో భాగంగా వాళ్ళు చాలా ఒక బ్రాహ్మణుడు ఒక గొప్ప వ్యక్తి అనే గౌరవం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, ఇన్ జనరల్గా బ్రాహ్మణులు అనేవారు కూడా క్షమాగుణం కలిగి ఉంటారు అనమాట. ఆ బ్రాహ్మణుడు కూడా ఇక్కడ భగవంతుడికి అదే లీలాశక్తి, ఏ లీలాశక్తితో సాంబానే కృష్ణుడు సొంత కుమారుడు తప్పు చేశాడు, అదే లీలాశక్తితో బ్రాహ్మణుడు కూడా దాన్ని అప్రతిగా తీసుకుంటాడు, హర్ట్ అవుతాడు అనమాట. ఏమంటాడు, ఓకే ఆడ మగ అవుతాడని చెప్పి, ఆడ మగ ఏదో కానీ ఈ యొక్క నీ గర్భం చూసావు, ఈ గర్భమే మీ యొక్క యదువంశానికి, యదువంశ నాశనానికి కారణమవుతుందని చెప్పిస్తాడనమాట. ఎప్పుడైతే అలా చెప్పించాడో వెంటనే అందరూ అలర్ట్ అయిపోతారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు బ్రాహ్మణుడి యొక్క శాపం అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పి. సో వెంటనే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఆ విషయము తెలుస్తుంది. వాళ్ళ వాళ్ళందరూ ఏమంటారు, వెంటనే ఈ యొక్క ఐరన్ బాల్ని దాన్ని మనం డ్యామేజ్ డిస్ట్రాయ్ చేయాలి. ఎందుకంటే ఆ బాల్ మనకి యదువంశ నాశనం చెప్పాడు కాబట్టి వీ హ్యావ్ టేక్ సమ్ ప్రికాషన్స్. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పల్వరైజ్, అంటే దాన్ని మొత్తం పౌడర్ కింద చేసి దాన్ని పారేస్తారు. ఇంచుమించు ఇక్కడ దగ్గరగానే ప్రభాక్షేత్రంలోనే వాళ్ళు వాటిని సముద్రంలో పారేస్తారనమాట. ఆ విధంగా కలిసిపోతుంది, మనకి దాని నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి. కానీ బ్రాహ్మణుడి యొక్క కర్స్ అది ఎలా ఉంటుందంటే, తర్వాత ఆ యొక్క ఇనుము రేణువులు ఉంటాయి, చిన్న చిన్న పదార్థాలు ఉంటాయి కదా, అవి విత్తనాల కింద మారి యాక్చువల్గా ఒక చెరుకు గడ్డలు ఏ విధంగా వస్తాయో అదేవిధంగా ఇనుము గుణపాల్లా వస్తాయన్నమాట. భగవంతుని శక్తితో ఏదైనా సాధ్యమే. అది ఎలా సాధ్యం ప్రభుజీ? ఎందుకు సాధ్యం కాదు? ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది, మట్టిలో నుంచి ఇనుము వస్తుంది, అవునా కాదా? ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావా? మన తాత పెట్టాడా? ఎవరు పెట్టారు? భగవంతుడు. అలాంటిది అదే ఇనుము భూమి లోపల ఉంటుంది, భూమి బయటికి రాలేదా భగవంతుడు తలుచుకుంటే? సో అదే సైడ్ మీకు ఇలా డౌట్స్ రావేమో, నేను ఏ చదివినా వస్తా డౌట్స్ లాంటివి, బికాజ్ మై మైండ్ ఇస్ కాంప్లికేటెడ్. బట్ వెన్ యూ గో డీప్, మనం భగవద్గీత సాలిడ్గా చదివితే ఇలాంటి ఏ ప్రశ్న వచ్చినా మనం సమాధానం చెప్పుకోవచ్చు. సో ఎనీ హౌస్ ఈ విధంగా ఇనుకట్లు వస్తాయి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, వీళ్ళందరూ ఒక ఉత్సవంలో భాగంగా ఒక పండుగ రోజు నాడు వస్తారు. ఇదే క్షేత్రం, ప్రభా క్షేత్రానికి వస్తారు. ఇక్కడ దగ్గరలో త్రివేణి సంగమం ఉంది. వెళ్ళారా? కొంతమంది వెళ్ళట్టున్నారు కదా, చాలా మంది వెళ్ళారు. వెరీ నైస్. త్రివేణి సంగమానికి వెళ్తారు. అక్కడ సరస్వతి ఇప్పుడు కనిపించదు, అక్కడ 2 నదులే ఉంటాయి. యాక్చువల్ సరస్వతి అండర్గా ఉండేమాట, గుప్త సరస్వతి. సో అందరూ సరస్వతి స్నానం చేస్తారు. స్నానం చేసి బ్రాహ్మణులకి దక్షిణ ఇస్తారు, దానం చేస్తారు, అన్నీ చేస్తారు, పూజిస్తారు. అంత అయిన తర్వాత వాళ్ళు ఆ తర్వాత భగవంతుని నైవేద్యం సమర్పించి ఆహారం తీసుకున్న తర్వాత వాళ్ళు డేటెక్ సమ్ లిక్కర్, మత్తు పదార్థాలు తీసుకుంటారనమాట. పర్మిషబుల్, అంటే ఈ లిక్కర్ కాదు, మన భూమి ఆంధ్ర లిక్కర్స్ కాదు. ప్రెసిడెంట్ మ్యాట్లో పేపర్ చేస్తారు కానీ, బట్ సంథింగ్ దే డూ ఇట్. మీకేమో తెలుసు, మీరేమో ట్రై చేయాలి, నాకేం తెలియదు, పేపర్లో చదివాను అంతేనండి. ఓకే, చిన్నప్పటి నుంచి నేను నా జీవితంలో ఎప్పుడైనా తప్పు చేయలేదు నేను. ఎనీ హౌస్ ఏం చెప్తున్నాను, భూమా ఏం చెప్తున్నాను,
మత్తు పదార్థం అంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్ లిక్కర్, అది తాగుతారు. తర్వాత ఏమవుతుంది, ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళి ఏం చేస్తారు, ఒకరినొకరిను దూషించుకోవడం మొదలు పెడతారు. అలా దూషించుకుంటూ ఏమవుతుంది, తర్వాత ఒకరిని కొట్టుకోవడం మొదలు పెడతారు. తర్వాత అక్కడే ఉన్న ఆ ఇనుపరాడులు తీసుకొని ఒకరినొకరు కొట్టుకుంటారు అనమాట. ఆ విధంగా ఏమవుతుంది, అక్కడ మొత్తం మొత్తం అక్కడ ఒకరు కొట్టుకుని అందరూ అక్కడ చనిపోతారు అక్కడ. అండ్ ఇది భాగవతంలో వస్తుంది, 3వ స్కంధంలో వస్తుంది. కానీ ఎవరంటారంటే వాస్తవంగా ద్వారకావాసుల్లో 2 రకాలు. ఒకరు స్వయంగా భగవంతుని ధామం నుంచి వచ్చిన వాళ్ళు, నిత్యశుద్ధులు. రెండోది దేవతలు. దేవతలు కూడా కొన్నిసార్లు ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు లేని కూర్చున్నా సరే, కొంతమంది పర్మనెంట్ జాబ్, టెంపరీ జాబ్ అనుకోండి. కాంట్రాక్ట్ జాబ్ వస్తాయి కదా, ప్రభుత్వం కాంట్రాక్ట్ జాబ్లు ఇస్తాయి కదా. అదేవిధంగా భగవంతుడు ఎప్పుడు లీల చేసినా సరే, భగవంతుడు లీలల్లో ఒక లీల ఎలా ఉంటుందంటే తనతో పాటు తను భగవంతుడు వచ్చినప్పుడు తనతో పాటు భగవంతుడు ధామం నుంచి, వైకుంఠం నుంచి తనతో పాటు ఆ నిత్య శుద్ధులు కూడా వస్తారు. ప్లస్ ఈ లోకంలో లీల చేస్తున్నప్పుడు ఆ దేవతలు కూడా భగవంతుని యొక్క సాంగత్యం కోరుకునే వాళ్ళు ద్వారకావాసులు ఉంటారన్నమాట. ఎవరైతే ఆ దేవతలు అక్కడికి వాళ్ళు వెళ్తారు, నిత్య శుద్ధులు ఏమవుతారు, వాళ్ళు అక్కడే అదృశ్యమైపోతారు. కానీ ఎవరైతే ఈ యొక్క దేవతలు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, యాదవుల కింద వాళ్ళు కొట్టుకొని అక్కడ వాళ్ళందరూ కూడా అంతర్ధానం అయిపోతారు అన్నమాట. సో ఈ విషయము కృష్ణుడికి బలరాముడికి తెలుస్తుంది. అప్పుడు కృష్ణుడు బలరాముడు ఉండరు ఊళ్ళో, తెలుస్తుంది. కానీ భగవంతుడు తెలిసి భగవంతుడు చదివి నవ్వుతారనమాట. ఎందుకు, భగవంతుడి యొక్క ప్లాన్లో భాగం ఇది. వాస్తవంగా తన టీంని ప్యాకప్ చేయాలనుకుంటే భగవంతుడు ఈజీ ప్యాకప్ చేసుకోవచ్చు. బట్ కృష్ణ ఎందుకు ఇలా చేశాడు బాగా తెలిసి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రభుజీ అంటే కృష్ణుడి యొక్క మనుషులు అలా చేస్తారా, భగవంతుడు శుద్ధ భక్తులు ఎలా ఉంటారా, అది కాదు ఇక్కడ లెసన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట అనే ముందు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అదే భాగవతంలో ముందు పేజీలో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చెప్పబడింది. అది నేను మీకు ద్వారకా వెళ్ళాక చెప్తాను, ఇక్కడ చెప్తే రసాభాస అవుతుంది. అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ముందు చెప్పబడింది. అంత గొప్పవాళ్ళు, అంతటి గొప్పవాళ్ళు, అంతటి శుద్ధ భక్తులు ఇలా ఎలా అయింది, ఎందుకంటే వైష్ణవ అపరాధం. సో భగవంతుడు చెప్పాలనుకుంటున్నాడు. నేను మొన్న కాదు చెప్పాను మీ అందరికీ. ఒకసారి ఒక అత్తగారు కోడలు తప్పు చేస్తూ ఉంటే కోడల ఎందుకు ఇలా కాదు అలా చేయాలని చెప్తే ఏమవుతుంది, అక్కడికక్కడ కురుక్షేత్ర యుద్ధం అయిపోతుంది. అదే కోడలు చెప్పడం బదులు కూతురు అక్కడే ఉంటుంది. నీకు బుద్ధి లేదు, ఎలా కాదు అలా ఉండించాలని చెప్పనుకోండి, కూతురు ఉండించేది ఎవరు కోడలే వండిస్తుంది. కానీ కూతురికి ఎలా కాదు, అరే ముందు పెరిగేస్తావా ముందు కూరేస్తావా అని నాకు తెలియదు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎలా వండాలో ఎలా వడ్డించాలో కూడా తెలియదు రోజు పిల్లలకి. అసలు అలా తయారవుతున్నారు అనమాట. సో కోడల్ని తిరిగితే ఊరుకోదే, వెంటనే ఇంకా హస్బెండ్కి వాత్సల్య రస వర్సెస్ మాధురి రస కాంప్లీట్ గొడవలు అయిపోతాయి అనమాట అక్కడ. సో న్యాచురల్లీ కూతురు చెప్తుంది, ఏంటమ్మా ఎలా ఉంటుందో తెలియదు, ముందు కూర తర్వాత పెరిగేద్దు అంటే, అమ్మయ్యా నాకు చెప్పలేదు కదా, థ్యాంక్ యూ చెప్పి అంటే విషయం అర్థమైపోయింది, ఏ ఇష్యూ లేక అర్థమైపోయింది అనమాట. అదేవిధంగా భగవంతుడు కూడా అంటే అపరాధం అనేది సరే వీళ్ళకి వాళ్ళకి అపరాధం అవుతుందేమో, నేను గొప్పవాడిని, నేను డివోటీని, నాకెందుకు అపరాధం అవుతుంది, 20 ఏళ్ళకి భక్తి చేస్తున్నాను, 30 ఇయర్ ఇండస్ట్రీ ఇక్కడ, 30 ఏళ్ళకి నేను భక్తి చేస్తున్నాను, నాకెందుకు అవుతుంది, నేను ఎంత డొనేషన్ ఇచ్చాను, నేను జపం చేస్తాను, నేను యాత్రకు వెళ్ళాను, నేను గత 10 ఏళ్ళ క్రితం 1000 రూపాయలు ఇచ్చాను, నేను నాకెందుకు అవుతుంది. అరే కృష్ణుడి యొక్క ఫ్యామిలీకి అయింది, స్వయాన కృష్ణుడి యొక్క పుత్రుడు, అతను చేసిన తప్పు కూడా అంత పెద్ద అపరాధమైంది. కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనమెంత, అది చెప్పడం కోసమే భగవంతుడు తన కుటుంబాన్ని ఉపయోగించుకున్నాడు. అక్కడ భగవంతు స్వయాన తన కుటుంబాన్ని ఉపయోగించి చెప్పాడు వైష్ణవ అపరాధం అనేది ఎంత సీరియస్ ఇష్యూ అని చెప్పి. కాబట్టి మనం ఒక గొప్ప వ్యక్తితో డీల్ చేసినప్పుడు ఎలా డీల్ చేయాలి సరే విషయాన్ని అక్కడ కృష్ణుడు తన సొంత ఫ్యామిలీ ద్వారా చెప్పాడు అనమాట. అంతకు మించి నీకు ఎగ్జాంపుల్ లేదా కదా, ఉందా ఇంకేమైనా? ఎవరో ఏదైతే మనం నాకు అవదులే అనుకుంటాం అనమాట. నేను డ్యూటీని కదా, జరగబెట్టున్నాను కదా, అంటే పడిస్తున్నాను కదా, ధోతి కూడా ఇస్తున్నాను కదా, అవును కదా, 500 పెడితే నువ్వు డ్యూటీ ఎవరు డ్యూటీ అయిపోవచ్చు. ధోతి కుర్తా, తిలకం, జపమాల, జపసంచి, మెల్ల గంటిమాల, ఇంకేంటి తెలంగాణ హరే కృష్ణ, హరిబోల్ హరే కృష్ణ, హరే కృష్ణ డ్యూటీ. అలా చల్లదబ్బాయి, స్వయాన నువ్వు వైష్ణవుడు కాదు కదా, స్వయంగా విష్ణువు యొక్క సంతానం కూడా అపరాధం తప్పించుకోలేదు. సో అది ఫస్ట్ పాయింట్. ఆ పాస్టర్ కూడా ఎక్కడ అయిందంటే ఈ ప్రభా క్షేత్రంలోనే అవుతుంది. తర్వాత భగవంతుడికి తన మిషన్ అకాంప్లిష్ ఏంటది, తన యొక్క టీం మొత్తాన్ని
వైండ్ అప్. ఇప్పుడు భగవంతుడు కూడా తను అంతర్ధానం అవ్వాలి. సో ఎలా అవ్వచ్చు అంతర్ధానం? మామూలుగా డిజైపర్ అయిపోవచ్చు. ఇప్పుడు రాముడు ఎలా సరైనదిలో వెళ్ళిపోయారు, కృష్ణుడు యమునంలోకి వెళ్ళిపోవచ్చు, ఇంకేదో విధంగా కూడా అయిపోవచ్చు. అవునా కాదా? భగవంతుడు తను లేదు ఎలాగైనా ముందుంచవచ్చు. కానీ భగవంతుడు అలా చేస్తే కృష్ణుడు ఎందుకు అవుతాడు? కృష్ణ మీన్స్ పిహెచ్డి సబ్జెక్ట్.